చూడండి కోతి కోతి శేషాలు లేచింది. మా ఆయన కోతుల్లో నీకు వచ్చినాడు ఫ్రెండ్స్. మేము పోతున్నాం ఇంకా పై ఉరకాకండి. అని వెనకాల పాము వచ్చింది. నేను కాలు కాడా ఈరోజు ఎండ లేదు. టైం వచ్చేసి 12:30 అయింది. ఈ టైంలో మేము పొలానికి వచ్చినాం చూడ్డానికి. కానీ వచ్చి పని చేసినావు. ఏం పని చేసినావు? ఒక్కనివి వచ్చినావు అయితే. మాకు తెలియకుండానే చూసి వచ్చినావు అబ్బా. నువ్వు వీడియోలలో కనపడాలనా నువ్వు? పోతున్నావా? పిల్లల్ని ఎక్కించుకోవో. మేము వచ్చినాం కాబట్టి మేము పోతాం. ఆడుకోతున్నావు యోగి. బాయ్ ఫ్రెండ్స్ చెప్పింగా వినిపిలే. ఈయన వదిలిపెట్టింది తాబేల్ని. ఇక్కడ నా వదిలిపెట్టింది. ఇప్పుడు చాలే దండి. వర్షం పడితే ఫుల్ అవుతుంది అసలు. ఇది బ్రిడ్జే లేదు అప్పుడు. నీళ్ళలోనే నడుచుకుంటారు. నీళ్ళలోనే సైకిల్ అన్నీ గడ్డి ముప్పులు వేసుకొని జనాలు. యో నీళ్ళు ఫుల్ వస్తాయి. బాగున్నాయి కదా ఈ వాకులు. యోగి పాము ఏడుంది చూపిస్తానా యోగి? నిజంగానే పాము చూపిస్తారా? అది అద్దు దొడ కనిపిస్తుంది. అది దొడ అద్దుదో కనపచ్చింది. నేను వేలు పెట్టిన చూడ అన్నీ. యాగాదులే పట్టగానే అది. ఓకే అని అరాయి ఎందుకు తెలుసా నీకు? కాడ అని అరాయి తెలుసా నీకు? ఎవరు బట్టలు కొడతారు? నువ్వా? సాకలోళ్ళా? ఏం యోగి నువ్వు ఉతుకుతావా బట్టలు? రేపటి నుంచి నువ్వు తెచ్చుకొని ఉతుక్కో. ఇడా రాయే మట్టిగా తీసుకురాల్సింది. మీకు అర్థమైందో లేదో ఫ్రెండ్స్? మీ ఊర్లో సంకలా ఉందా ఇట్లాంటిది అని అడుగుతున్నారు. మీరేమని పిలుస్తారు? మా ఊర్లో దీన్ని సంకలావు అని పిలుస్తారు. ట్రాక్టర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. హనీ దయ్యం వచ్చింది. ఉరుకుతున్నావు ఏం పెద్దమ్మా? హలో అండి. ఇంకా పంట పొలాలు అయితే స్టార్ట్ కాలేదు. ప్రస్తుతానికి కొందరు మినుములు, పెసలు, జొన్నలు వేసినారు. అవి అయిపోతే మళ్ళీ నారైతే స్టార్ట్ చేశారండి. మా ఊర్లో ఎక్కువ వరే పండిస్తారు. రే ఢీ కొట్టి మీకు అది ఢీ కొట్టి తలకి కొడితే అది భయపడుతుంది రా చిన్న పిల్ల. ఉంటారా? మేము పోతున్నాం. అదే చూడు స్టిల్ ఇచ్చింది యోగి దీచి.